సభాయ నమః అంటూ సభాసర్స్ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నా కూడా మా యొక్క మంచిని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, నాకు పితృ సమానులైనటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భరత్ గారికి, మరియు వేదిక ముందున్నటువంటి ఆత్మబంధువులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. వేదిక మీద లబ్ధ పురుషులందరూ కూడా ఉన్నారు. వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలని చెప్పండి, లేదా రికగ్నిషన్ అని నన్ను చెప్పండి, సాధించినటువంటి వ్యక్తులు ఇవాళ వేదిక మీద ఉన్నారు. పెద్దలు వెంకయ్య నాయుడు గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు, చెప్పవలసినటువంటి విషయాలు కూడా లేవు అని చెప్పి నేను భావిస్తాను. వారికి ఉన్నటువంటి చొరవ, చనువు, రాజకీయ ప్రస్థానంలో వారు చూసినటువంటి ఆటుపోట్లు, వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ వస్తూ అజాత శత్రువుగా ఇవాళ పేరుగాంచి నేటికి సైతం అందరినీ కలుపుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తున్నటువంటి వారు పెద్దలు వెంకయ్య నాయుడు గారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఒక రికార్డును సృష్టించి 8 పర్యాయాలు ఒక దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ జరిగేటువంటి విషయం కాదు. అందులోనూ ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాల వారి నుండి కూడా అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి కీర్తిని ఆర్జించినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. అదేవిధంగా పరిపాలనా దక్షత అనేటువంటి పదానికి పర్యాయ పదంగా ఇవాళ రాష్ట్రాన్ని ఎంతటి సంక్షోభంలో ఉన్నదో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎవరి చేత కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఏర్పడనీయకుండా మచ్చలేని నాయకుడిగా తన జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు, ఒక ప్రజా జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఇవాళ ఇందాక ప్రతి ఒక్కరూ కూడా వారు రాసినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది. కనుక అటువంటి ఒక రిటైర్డ్ జీవితాన్ని, రిటైర్డ్ అని కూడా నేను అనకూడదు, ఇందాక పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్డ్ కావచ్చు కానీ మేధస్సు మాత్రం టైర్లెస్గా పనిచేస్తుంది అని ఏదైతే వారు చెప్పారో అటువంటి వెంకటేశ్వరరావు గారు. వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి నా కుటుంబ సభ్యులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అన్ని కోణాల నుండి, ఒకరు ఎందుకు రాశానో చెబితే, మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో, ఎందుకు చదవాలో చెప్పినట్లయితే, మరొకరు చరిత్రని ఏ విధంగా వక్రీకరించి ఎప్పటి వరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది. కనుకనే చెప్పాను, ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది.
అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో, ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీనివాస్ బీకే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుని ఉండేవారు. వారిని అడిగాను, భాయ్సాబ్ ఎలా నేను ప్రశ్నలు లేవనెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లో అని అడిగినప్పుడు పురంధేశ్వరి చాలా సులభం, నీ పేరు పిలుస్తారు, నువ్వు ప్రశ్న అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు నీ పేరు పిలుస్తారు, పిలిచినప్పుడు నువ్వు చెయ్యి అంటే వారు నిన్ను చూసేంత వరకు నువ్వు చెయ్యి పైకెత్తి పెట్టాల్సిందే, వారు పిలిచేంత వరకు. నొప్పితో మొద్దు బారిపోయినా సరే చెయ్యి మాత్రం కిందకు దించొద్దు, ఎందుకంటే స్పీకర్ గారు నిన్ను చూడాలి. చూసిన తర్వాత వారిని నిన్ను పిలుస్తారు, పిలిచి నువ్వు సర్దుకుని లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ అనేలోపు బెల్ చప్పుడు నీకు వినపడుతుంది. అంటే నీకు ఇచ్చిన 2 నిమిషాల సమయం అయిపోయింది అని లెక్క అనమాట. అంటే నువ్వు కూర్చో అని చెప్పి వారు చెప్పినట్లు. కానీ నువ్వు కూర్చోవద్దు, ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా నీ బాధ్యత నువ్వు మాట్లాడటం కనుక ఎంతసేపు అయినా వారు ఎన్నిసార్లు బెల్లు నొక్కినా కూడా నువ్వు ఆపకుండా నువ్వు మాట్లాడుతూనే ఉండు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడు కానీ ఏమీ చెప్పొద్దు అని అన్నారు ఆయన. నేటి వరకు నాకు అర్థం కానటువంటి అంశం, అన్ని గంటలు అన్ని నిమిషాలు మాట్లాడి ఏమి చెప్పకుండా ఎలా కూర్చుంటామని, బహుశా ఆ పరిస్థితిలో ఇవాళ నేనున్నానేమో అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే విషయాలన్నీ పెద్దలందరూ కూడా మాట్లాడేయటం జరిగింది. అయితే ఒకటి మాత్రం సత్యం, చరిత్ర అని అనగానే మనకి గుర్తుకు వచ్చేది రాజులు, సామ్రాజ్యాలు, యుద్ధాలు, విజేతలు, ఆక్రమించినటువంటి భూభాగాలు, వీటన్నిటితోటి పాటు చివరిగా అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్ల నిర్మాణం చేశాడు, చెట్లు నాటారు. ఈ విషయాలు వెంటనే మనకి స్ఫురణకు వస్తాయి. అయితే మనం గుర్తించినటువంటి అంశం ఏమిటంటే ఆ చరిత్ర పుటల్లో అనేక సంఘటనలు, అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, ప్రపంచగతిని దేశగతిని మార్చినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి అనేటువంటి విషయం మనలో చాలామందికి అవగాహన లేనటువంటి విషయం. పోనీ దాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేయటం కూడా చాలా వరకు మనం చెయ్యం. ఎందుకంటే చరిత్ర ఉన్నది, దానికి ఆ సబ్జెక్ట్కి మనం అంత ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే గణితం కావచ్చు లేకపోతే శాస్త్రం కావచ్చు, వాటికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మనం చరిత్రకి ఇవ్వం. కానీ చరిత్రకి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు, గత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనకి పాఠాలు కావాలి. ఆ పాఠాలని మనం అవగాహన చేసుకుంటూ, వాటి పట్ల అవగాహన పెంచుకుంటూ, జరిగిపోయినటువంటి తప్పుల్ని మనం మున్ముందు చేయకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది అనేటువంటి విషయం. కనుక ఆ రకంగా మనం ఏదో చరిత్ర ఉంది, పలానా సంవత్సరంలో పుట్టారు, పలానా సంవత్సరంలో పరంపదించారు, 30 సంవత్సరాలు 300 సంవత్సరాలు పరిపాలించారు, ఇది చేశారు అది చేశారు అని మనం అంతవరకే చరిత్రని మనం పరిమితం చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే నిజంగా చెప్పాలంటే ఇందాక చెప్పినట్లుగా గత చరిత్రలో జరిగినటువంటి తప్పిదాలని అర్థం చేసుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, రాబోయే కాలంలో ఏ విధంగా నిర్మాణాత్మకంగా మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం చరిత్రని ఖచ్చితంగా చదవవలసినటువంటి లేదా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, రాబోయే తరం వారి కోసం క్లుప్తంగా చరిత్రని రాయడం జరిగింది అనేటువంటి విషయాన్ని వారు ఇందాక చెప్పడం జరిగింది. ఆ మాట విన్నప్పుడు స్వగృహే పూజ్యతే జ్యేష్ఠ స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనేటువంటి మాటలు నాకు స్ఫురణకు వచ్చాయి. అంటే ఇంటి పెద్దని గౌరవించుకుంటాం, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము,
అదేవిధంగా రాజ్యంలో రాజుని పూజిస్తాము, కానీ విద్యాధికుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వత్రా ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజింపబడతాడు, అంటే గౌరవింపబడతారు అని దీని అర్థం. అంటే అటువంటి విషయావగాహన, ఇక్కడ విద్యాధికులు అంటే విషయావగాహన అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అటువంటి తరాన్ని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా పెద్దలంగా మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయం ముందు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఆ రకమైనటువంటి బాధ్యతతోటి సాధారణంగా వరల్డ్ హిస్టరీ చదవాలి అని అంటే 10-12 వాల్యూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూము 700-800 పేజీలు ఉంటాయి. ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం 1000 పేజీలు చదువుకుంటా పోవాలంటే మనకి ఆ ఓర్పు ఉండదు, లేదా సంగ్రహించేటువంటి శక్తి కూడా మనకు అంత ఉండదు. కనుక భావితరాల వారికి ఇవాళ మనం పోటీతత్వ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరికి అంతటి సమయం కూడా లేదు. ఎవరి బాధ్యతల్లో వారు మనం మునిగి తేలుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో రాబోయే తరం వారికి ఈ విషయావగాహన ఏదైతే ఉందో దాన్ని కల్పించాలి అనేటువంటి ఒక తపన. రాబోయే తరం వారు ఇందాక నేను చెప్పినట్లుగా సర్వత్రా అందరిచే గౌరవింపబడేటువంటి తరంగా తీర్చిదిద్దగలనేమో అనేటువంటి ఒక భావన. ఆ ఆలోచనతోటి నేను నా మనవరాళ్ళకి నేను రాశాను అని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, ఇది ఖచ్చితంగా మన అందరి ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి అందివ్వాల్సినటువంటి పుస్తకంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి విషయం. కనుక అటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేయటం, ఇందాక చెప్పారు చాట్ జీపీలో పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది, ప్రతి అంశం మీద కూడా ఆ చాట్ జీపీ నుండి ఏ రకమైనటువంటి స్పందన వచ్చిందో ఇందాక వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయటం జరిగింది. కనుక అటువంటి ఒక మంచి పుస్తకాన్ని కేవలం మన వరకు కాదు, మన భావి తరాలకి ఉపయోగపడాలి అనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఒక్కసారి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనుకోవట్లేదు. నేను ఆత్మ బంధువులు అని ఇందాక నేను ఎవరినైతే సంబోధించానో అందరినీ ఇవాళ నేను వేదిక మీద నుండి చూస్తున్నప్పుడు అందరూ తెలిసినటువంటి వ్యక్తులు, మాకు చాలా కావలసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకోగలగడం అనేది నిజంగా ఇది నాకు చాలా ఆనందం కాదు, నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే మా కుటుంబ సభ్యులు మరి జవాబిస్తారేమో అని ఎదురు చూస్తూ నేను లేవనెత్తిన ప్రశ్నకి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, పెద్దలు నిర్మలా సీతారామన్ గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భరత్ వారు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇంత శోభాయమానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.